హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి, కటింగ్ కోసం అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ముఖ్యంగా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కట్ చేయాలి, ఎలా కట్ చేస్తే సెట్ అవుతుందనేది మీకు చెప్తాను. చూడండి, నేనైతే సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసి పెట్టుకున్నాను, క్లాత్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. ఇంకొక విషయం అండి, ప్లెయిన్ బ్లౌజ్ అన్నప్పుడు కాటన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మీకు టైం ఉంటే వాటర్లో వేసి ఐరన్ చేసి కుట్టండి లైనింగ్ లాగా. లేదంటే అలాగే డైరెక్ట్గా కట్ చేస్తున్నాము, మేము లైనింగ్ లాగా తడపట్లేదు, కాటన్ పీస్ అయినా కూడా ఇప్పుడు అరవింద్ కాటన్ అలాంటిది ఉంటుంది కదా, అదైతే మాత్రం ఎలా కట్ చేసుకోవాలి తడపకపోతే అనేది మీకు చెప్తాను. చూడండి, నేను కింద చూస్తున్నారు కదా, నాకు హెచ్చు తగ్గులు ఏమీ లేదు, నీట్గా ఉంది. కాబట్టి దగ్గర దగ్గర 30 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాను. నాకు 30 ఇంచు ఖర్చు పడుతుందంటే 1/2 ఇంచు ఖర్చు పోతుంది, మిగతా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేశాను హైట్ లూజ్. ఎందుకనేది చెప్తాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ వేశాను. ఖర్చు అనేది తక్కువగా ఉంది కదా, 2 ఇంచెస్ ఖర్చు, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి. కింద నేను ఎందుకు ఎక్స్ట్రాగా పెట్టానంటే, మనం వాటర్లో కుట్టిన తర్వాత బ్లౌజ్ వాటర్లో వేస్తే సింక్ అవుతుంది. మనం ఫస్ట్ వేయట్లేదు కదా, మనం సేమ్ మెజర్మెంట్స్ పెట్టి కుట్టేస్తే ఎక్స్ట్రా పెట్టకపోతే కుట్టిన తర్వాత పైకి అయిపోయే ఛాయిస్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. అందుకని నేను ఆ కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను, ఖర్చు కాకుండా. చూడండి, హైట్ కూడా చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేసుకున్నాను. హైట్ వచ్చింది, వెడల్పు వచ్చింది. వెడల్పు కూడా చూడండి దగ్గర దగ్గర 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉందన్నమాట. మనకు 1 ఇంచ్ వచ్చేసి టక్స్కి వెళ్తుంది, 2 ఇంచెస్ ఖర్చుకుంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు. చూడండి, నాకు వచ్చేసి 8 ఇంచులు ఉంది. అదే 8 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అంటే 32 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు, 30 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు. 2 ఇంచెస్ తేడా మాత్రమే ఉందన్నమాట నడుముకి చెస్ట్కి. చూడండి, ఇక్కడ రాస్తున్నాను మీకోసము. కాటన్ బ్లౌజ్ అనేది ఉతికి కట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కొంచెం హైట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొంచెం కుట్టు కూడా ఒక కుట్టు లూజ్గా వేయాలన్నమాట. చూడండి, చెస్ట్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. మనకు ఎంతవరకు ఉంది అనేది చూసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి నేను డైరెక్ట్ మార్కింగ్ వేసేసాను. అక్కడికి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి మనకు 30 ఇంచెస్ నడుము లూజ్ కదా, 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. కింద వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. మరి సైజ్ బ్లౌజ్ నెక్ డీప్గా ఉంటే ఎక్కువగా తీసుకోవాలి, లేదు సన్నగానే ఉందనుకుంటే మాత్రం 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నాకు వచ్చేసి కొంచెం మీడియంగా ఉందన్నమాట. అందుకని పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇవ్వాలి. చూడండి, మీకు ఎలాంటి కర్వ్ స్కేల్ అవసరం లేదు. ఒక డీస్ ముక్క, ఒక స్కేలు, ఒక కత్తెర, ఒక టేప్ ఉంటే చాలు, ఎలాంటి మోడల్స్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా నెక్ రౌండ్ అయితే తిప్పేసాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. ఒక సైడ్ ఖర్చు ఉంటుంది, ఒక సైడ్ కుట్లలోకి నెక్ వైపున కుట్టేసి ఉంటుంది కదా, అందుకని ఖర్చుతో సహా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. చూడండి, మళ్ళీ ఖర్చులోకి వెళ్తుంది కదా. చంకడౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నానండి నేను ఫస్ట్. మనకు ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ కాకపోతే మళ్ళీ దింపుకోవాల్సి ఉంటుంది అనమాట. సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటుందో చూసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు. నెక్ కిందకు ఉన్నప్పుడు ఖచ్చితంగా 1.5 ఇంచ్ పెట్టాలండి. నెక్ పైకి ఉంటే 1.5 ఇంచ్ పెట్టాలి ఇక్కడ చంక దగ్గర. ఇప్పుడు వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్టు. చూడండి, బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ అనేది నాకు 7.5 వచ్చింది. ఇక్కడ చెక్ చేసుకుంటే నాకు 7.5 రాలేదు, ఒక 1/2 ఇంచ్ అలా తగ్గిందనమాట. నేను పైన 1/2 ఇంచ్ కుట్టుకోవలేసి చెక్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్కి మళ్ళీ మీకు ఆమ్ రౌండ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి 7.5 ఇంచెస్ వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందాక చెక్ చేస్తే రాలేదు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే కూడా నాకు 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది. ఇంకా 1/2 ఇంచ్ అంటే టైట్ అయిపోతుంది కదా మనం పైకి పెట్టేస్తే. అందుకని మళ్ళీ నేను ఒక 1/2 ఇంచ్ అలా కిందికి దింపేసుకున్నాను. దింపేసుకొని మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసి మళ్ళీ రౌండ్ తిప్పేసుకొని అప్పుడు చెక్ చేశాను. చూడండి, ఇక్కడ పైన మళ్ళీ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 7.5 వచ్చేసింది అనమాట. 7.5కి ఒక గీతాలు ఎక్స్ట్రాగా ఉంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా, బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా 3.5 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు అనమాట. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ
నేను హైట్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. కింద 1/2 ఇంచ్ పెడతాం కదా ఖర్చుకి, 3/4 ఇంచ్ పెట్టాను. ఎందుకంటే ఆ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అయిపోతుంది కదా అనుకుంటే, ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఉతికిన తర్వాత సింక్ అవుతుంది. ఆ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఆ సింక్ అయిన క్లాత్ అనేది 1/4 ఇంచ్లో వెళ్ళిపోతుంది అనమాట. సైజ్ బ్లౌజ్ ప్రకారం హైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నడుము దగ్గర ఇలా క్రాస్గా బ్యాక్ టక్స్ నుంచి సైడ్ కుట్ల వైపు 1/2 ఇంచ్ వరకు లోపలికి తీసేస్తే, మీరు తీసి చూడండి ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటే, బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్. హ్యాండ్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, వేసేసుకొని ఈ స్కేల్ మందం నేను ఎమ్మింగ్కి పెట్టేస్తానండి. మీరైతే 1.5 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ పెట్టేసుకోండి ఎమ్మింగ్కి పట్టీకి. కింద లైట్గా హెచ్చు తగులుగా ఉంటే, ఒక పొర ఎక్స్ట్రాగా ఉంటే తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా నాకు ఈ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టేస్తే అది హెమ్మింగ్ పట్టీకి వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత హైట్ చూసుకోవాలి. చంక టైట్ కుట్టు మొత్తం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చంక డౌను టైట్ కుట్లు మార్కింగ్ వేసేసాను కదా. నేను చూడండి ఇక్కడికి వచ్చింది హైట్. నేను ఒక 1/2 ఇంచ్ హైట్ అనేది పెంచుతున్నాను. ఎందుకంటే ఇది వాటర్లో వేయలేను నేను, మళ్ళీ వాటర్లో వేసి సింక్ అయి హ్యాండ్ పైకి అయిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ హైట్ అనేది పెంచుతున్నాను ఇక్కడ. అక్కడికి 1/2 ఇంచ్ పెంచిన దగ్గరికి స్ట్రైట్గా లైన్ వేసుకొని, మనకు 7.5 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది కదా, 3 ఇంచుల చంక డౌన్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదులుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా. మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది? 7.5 ఉంది. 7.5కి మనకు చంక టైట్ కుట్టు వస్తుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది హెల్ప్ తీసుకోవాలన్నమాట. మనం కట్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసాను. చూడండి, ఇప్పుడు ఈ 2 భాగాలుగా విడదీసేసుకొని పైన 1 ఇంచ్ వదులుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు అనేది తీసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో వచ్చేసి 3/4 ఇంచ్ ఉండాలి. స్టార్టింగ్లో సన్నగా ఉండాలి, ఎండింగ్లో కూడా సన్నగా ఉండాలన్నమాట. మన కర్వ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగే. నేను ఎలా వేసుకుంటాను అనేది చూసేయండి. నేనైతే ఈ విధంగా వేస్తానండి. ఓపెన్స్ అటువైపున, కోరాస్తున్న వైపున ఆమ్ రౌండ్ చంక వెళ్ళేటట్టు, చంక భాగం వెళ్ళేటట్టు వేసేస్తాను. క్లాత్ నెక్ వైపున కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్కేల్ పెట్టాను కదా, అలా స్ట్రైట్గా పై వరకు రావాలన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ అంతా ఫ్రంట్ నెక్ పెట్టాం కదా, పైకి పెడతాం కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలా నీట్గా మొత్తం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాం. బ్యాక్ పార్ట్తో ఏం అవసరం లేదు ఇంకా. ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో, అక్కడ ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దాని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు అనేది మార్కింగ్ వేసేసాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఫ్రంట్ హైటు, ఫ్రంట్ నెక్, ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు, మెయిన్ డాట్ వరకు ఎంత హైట్ ఉందనేది క్లాత్ లాగకూడదు, టేపు లాగకూడదు అనమాట. నాకు ఖర్చు లేకుండా 13 ఇంచులు వచ్చింది. నేను 13.5 ఇంచులు పెడుతున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెడుతున్నాను. ఎందుకంటే నాకు కుట్లలోకి క్లాత్ వెళ్తుంది కాబట్టి. ఫ్రంట్ హైట్ వచ్చేసి 13.5 ఇంచులు పెట్టేసుకొని అక్కడికి స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి ఇక్కడ ఇలా. ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున చెక్ చేసుకోవాలి మనం, సరిపోతుందా లేదా క్లాత్ అనేది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మనకు సైడ్ కుట్ల వైపున ఉంటుంది కదా, అక్కడికి క్లాత్ అనేది సరిపోతుందా లేదా, కరెక్ట్గా తీసుకున్నామా లేదా తెలియాలంటే ఇక్కడ చంక టైట్ కుట్టు నుంచి కింది వరకు చూసుకుంటే నాకు ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందికి దిగిందనమాట. మనం అలా చూసుకోకుండా కుట్టేస్తే బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు తేడాలు వచ్చేస్తాయి. చంక దగ్గర ప్లేస్ గుర్తు రాదు, సైడ్ కుట్లు హెచ్చు తగ్గులుగా వస్తాయన్నమాట. అందుకని సైడ్ వైపున కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నాకు 1/2 ఇంచ్ దించాల్సి వచ్చింది. నేను 1/2 ఇంచ్ దించేసాను అనమాట సైడ్ వైపున. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చూసుకోండి, కాజా సైడ్ అస్సలు చూసుకోకూడదు. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు 6 ఇంచెస్ వచ్చేసి ఉందండి ఫ్రంట్ నెక్. అదే 6 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఈ బాక్స్ షేప్లో నీట్గా ఇలా రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వచ్చేసి చాలామంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే బ్లౌజ్ పట్టి చూస్తారనమాట.
వాళ్ళ దానికంటే కొంచెం ఏం ఎక్కువ వచ్చినా ఖరాబ్ అయిపోయిందని చెప్తారు, పాడైపోయిందని చెప్తారు. అందుకని ఉక్స్ పట్టి విషయంలో అయితే నేను కుట్టిన తర్వాత కుట్టకముందు 3 ఇంచెస్ ఉందనుకోండి 4 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు 4.5 ఉంది, 5.5 ఇంచెస్ వరకు పెట్టుకుంటాను. అట్లా నేను కుట్టిన దానికి ఉన్నదానికి 1 ఇంచ్ ప్లస్ చేసి ఉక్స్ పట్టికి అయితే పెట్టేస్తానండి. చూడండి ఇక్కడ నాకు డాట్స్ గుర్తొచ్చాయి కట్ చేస్తుంటే. ఫస్ట్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, 2 ఇంచెస్ గ్యాప్ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా. 3 ఇంచెస్కు ఫస్ట్ 3 ఇంచెస్కి ఒక డాటు, తర్వాత 2 ఇంచెస్ గ్యాప్తో డాట్ అనమాట, మెయిన్ డాటు. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇలా మొత్తం నీట్గా ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి టక్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసాం కదా, అక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తం టక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల స్పీడ్గా కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టక్స్ ఉంది అక్కడ పట్టేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత అవసరం అంత తీయచ్చు. నేను డైరెక్ట్గా కూడా తీయగలను, కాకపోతే మీకు బ్లౌజ్ కటింగ్ అంతా చూపించాలి కదా. క్రాస్ బెల్ట్లు కూడా ఒక భాగమే బ్లౌజ్లో కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పెట్టేసుకొని మనకు ఉక్స్ సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది, సైడ్ కుట్ల వైపు ఎంత క్రాస్ బెల్ట్ పడుతుందని చెక్ చేసుకుంటే నాకు ఉక్స్ సైడ్ 3 ఇంచెస్ సరిపోతుందండి. సైడ్ వైపున వచ్చేసి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట. కుట్టేసరికి కొంచెం పైకి వెళ్తుంది కదా. ఈ విధంగా చెక్ చేసుకొని మిగిలిన ఇక్కడ 4th డాట్ కూడా వేసుకోవచ్చండి సైజ్ బ్లౌజ్కుంటే. అందుకని నేను సైడ్ వైపున 2 ఇంచెస్ అయితే క్లాత్ తీస్తానమాట క్రాస్ బెల్ట్కి. చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని. కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నా వీడియోలు కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా మంచిగా చెప్పాలనిపిస్తుంది. చూడండి నేను ఇక్కడ క్రాస్ బెల్ట్ హైట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. పొడవు వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చూసేసుకున్నాను. ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచెస్. కుట్టేసరికి 1 ఇంచ్ తగ్గుతుందనమాట. ఆ విధంగా క్రాస్ బెల్ట్కి మార్కింగ్ వేసేసుకొని నీట్గా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది స్టిచ్చింగ్ చేసేది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 2 లేయర్స్ లేదా 3 లేయర్స్ వరకు కూడా క్రాస్ బెల్ట్ అనేది వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఒక పొర తీసాను కదా, మిగిలిన క్లాత్లో ఇంకొక క్రాస్ బెల్ట్ తీస్తున్నాను. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్టే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడే కట్ చేసుకొని అప్పుడే మిషన్ ఎక్కాలంటే బద్ధకంగా ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.